ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. ప్రియమైన క్రైస్తవ సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో దావీదు రాస్తున్న మాట, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. నీతిమంతులని దేవుడు ఆయనే రక్షించి వారిని తన చెర నుంచి, పాపం నుంచి విడుదలనిస్తాడట. వారి శ్రమలో నీతిమంతులు శ్రమపడుట యెహోవా చూడడు. నీతిమంతుడు మరి ప్రార్థించగా దేవుడు ఆలకిస్తాడు. ఈ లోకంలో అనేక మంది నీతిమంతులు దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఉన్నారు. నోవాహు నీతిమంతుడు, మరి హానోకు దేవునితో కూడా నడిచాడట. ఆయన దేవుడు కొనిపోబడ్డాడు. కారణం అంటే ఆయన నీతిమంతుడు. అందుకే దేవుని గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే మనకు ఒక మాట కనబడుతుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమున నొచ్చుకునేను. యెహోవా దేవుడు భూమి మీద నరుని ఎందుకు చేశాడంటే తన రూపములో ఆయన ప్రేమ ద్వారా దేవుడు నరుని సృష్టించాడు. నరుడు భూమి మీద సృజింపబడడం కేవలం దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప. అయితే లోకం ఎలా ఉందంటే పాపము చేత నిండిపోయిందంట. దేవుడిని యెహోవా భూమి మీద చూసినప్పుడు భూమి పాపము చేత, బలాత్కారము చేత పట్టబడిందన్నాడు. అందుకంట దేవుడు భూమి మీద నరులను చేసినందుకు తన హృదయమున సంతాపం నుండి హృదయమున నొచ్చుకొనేను అని ఉంది. చూడండి ఎంత భయంకర మాట. అయితే 7వ అధ్యాయంలో మాట అంటాడు, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు అని మరి నోవాహును కూర్చొని మాట్లాడతాడు. అందుకే దాని ముందే అంటాడంటే, నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే, మనం ఈ లోకంలో నీతిని సొంతం చేసుకోవాలంటే మొదటగా దేవుని యొక్క కృపను పొందాలి. ఈ కృప మనలను దేవుని వైపు మళ్లిస్తుంది. ఈ కృప మనల్ని దేవుని నీతికి దగ్గర చేస్తుంది. ప్రియమైన వారులారా, గమనించండి. లోకం అంతా అంట పాపముతో నిన్నుంటే నోవాహు మాత్రము నీతిమంతుడుగా దేవుని కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవాహు దేవునికి ఇష్టానుసారుడు. ఆయన వెంటనే ఇదిగో ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, లోకం మీద జల ప్రళయం రప్పించబోతున్నాను, వారందరూ చనిపోతారు, కానీ నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుటకు ఒక ఓడను కట్టుకోమన్నాడు. ఆ ఓడను నిర్మించుకున్నాడు. ఆ ఓడ ద్వారా వారి కుటుంబం రక్షించబడింది. కారణం నీతి. నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. అయితే చూడండి, ఈ లోకము పాపము చేత పట్టబడి ఉంది. ఈ లోకమంతా సాతాను యందు ఉంది. అయితే క్రైస్తవులుగా రక్షణ పొందిన మనము, విశ్వాసములో ఉన్న మనము ఆ సాతానును జయించి సాతాను క్రియలకు ఎదురొచ్చి ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడతామో దేవుడు మన గృహంలో ఉంటాడు. దేవుడు నోవాహుకి ఇచ్చిన కృప మనకిస్తాడు. దేవుడు నోవాహుకి ఇచ్చిన రక్షణ మన కుటుంబంకి ఇస్తాడు. అయితే పాపములకు దూరంగా వెళ్ళిపోవాలి. పాప క్రియలు మన కుటుంబంలో, మన జీవితాల్లో ఉండకూడదు. మనం దేవుని యొక్క కృపను పొందుకోవాలి, దేవుని యొక్క దయను పొందుకోవాలి. అప్పుడు మనం నీతిమంతుడుగా తీర్చబడతాం. నోవాహు ఆయన క్రియల ద్వారా నోవాహు ఆయన కృపను పొందాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నోవాహు చక్కని ఓడలో రక్షింపబడ్డాడు. ఈరోజు నీవు నేను రక్షింపబడాలంటే దేవుని కృపను పొందుకోవాలి. మనం కృపను పొందుకొని ఎప్పుడైతే నీతిమంతుడుగా తీర్చబడతామో యెహోవా మనల్ని రక్షిస్తాడట. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, మీ కృపను పొంది ఆ కృపలో మేము నీతిమంతులుగా తీర్చబడటకు నీ పరిశుద్ధాత్మ సహాయము వలన మమ్మల్ని నడిపించమని
మా కుటుంబాలు ప్రభువా, నోవాహు కుటుంబం ఎలాగో ఓడ ద్వారా రక్షణ పొందిందో మేమందరం నీ కృప అనే రక్షణ ఓడ ద్వారా రక్షింపబడ్డానికి మీరే మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.